ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే నాదెండ్ల మండలం కనపర్రులో చిలకలూరిపేట కూటమి అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు తనయుడు శరత్ ఇంటింట ప్రచారం నిర్వహించారు. తమ రాజకీయ ప్రత్యర్థులపై ఘాటు విమర్శలు ఎక్కుపెట్టారు. వైకాపా తరపున బరిలో ఉన్న కావటి మనోహర్ నాయుడు కేవలం మంత్రి విడుదల రజని ఆడించినట్లు ఆడే కీలుబొమ్మ అని, తెర వెనుక రాజకీయం మొత్తం చంద్రబాబు మొక్క జగనన్న చెట్టుదే అనే చురకలు వేశారు. శుక్రవారం రాత్రి నాదెండ్ల మండలం కనపర్రులో తన తండ్రి ప్రత్తిపాటి పుల్లారావుకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ప్రచార కార్యక్రమంలో ప్రజలు అడుగడుగునా శరత్ కు బ్రహ్మరథం పట్టారు. ప్రచారంలో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నాయి. ఈ సందర్భంగా ఆయన మాయ మాటలు చెప్పి గెలవడం, మోసం చేసి పారిపోవడమే ఈ మధ్య కొందరి రాజకీయ పరంగా మారిందని మంత్రి రజనిని ఉద్దేశించి ఎద్దేవా చేశారు. చేసుకోలేని అభివృద్ధి కార్యక్రమాలు మరిన్ని చేపట్టి ప్రతి గ్రామం డెవలప్మెంట్ అయిపోయి ఏ ప్రజానికో ఇబ్బంది పడకుండా అన్ని రోడ్లు తగిన నిర్మాణ కార్యక్రమాలు అన్ని చేపడతాం. పేదలకి మన మేనిఫెస్టో 2 రోజుల క్రితం విడుదలైంది. జగన్ మేనిఫెస్టో నవరత్నాలు నవరంధ్రాలు అన్ని టర్మ్స్ అండ్ కండిషన్సే. ఏ ఒక్కటి ప్రజలకి సంపూర్ణంగా అందించడంలో ఆయన విఫలమయ్యారు. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీతో మనం వస్తున్నాం. అభివృద్ధి సంక్షేమం, సైకిల్ కి ఒక చక్రం అభివృద్ధి, రెండో చక్రం సంక్షేమం, 2 అందించగల వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ ఇవాళ నా ప్రచార నిమిత్తం మీ అందరి మధ్య మాట్లాడటం చాలా సంతోషంగా ఉంది. మీ అందరిని చూస్తుంటే మరోసారి కనపర్రు గ్రామంలో పసుపు జెండా ఎగరబోతుంది. ప్రత్తిపాటి పుల్లారావు గారు రాజకీయాల్లోకి ఒకే ఉద్దేశంతో వచ్చారు, ప్రజాసేవ చేద్దామని. కానీ కొందరు వస్తున్నారు ఈ మధ్య గెలవాలి మాయమాటలు చెప్పి, మోసాలు చేసి పారిపోవాలి, కొత్త జనాలను ఎత్తుక్కోవాలి, కొత్త నియోజకవర్గానికి ఎత్తుక్కోవాలి, అక్కడికి పోయి మళ్ళీ మాయమాటలు చెప్పాలి, వాళ్ళని దోపిడీ చేయాలి. విడుదల రజని ప్రతి